మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ నుంచి సర్క్యులర్ ప్లేన్ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామండి. సర్క్యులర్ ప్లేన్ అంటే అందరికీ ఐడియా ఉంది కదండి. ఇది సర్క్యులర్ ప్లేన్ అండి. దీన్ని సెంటర్ పాయింట్ అంటాము. ఈ చుట్టూ ఉన్న సర్ఫేస్ అంతటిని సర్కంఫరెన్స్ అంటామండి. సో మనకి ఈ ప్రాబ్లంలో ఈ సర్కంఫరెన్స్ మీదే స్టాండ్ అయిందని కానీ పాయింట్ అయిందని కానీ చెప్తాడండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే అండి, ఏ సర్క్యులర్ ప్లేన్ ఆఫ్ ఏ డయామీటర్ 50 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆన్ హెచ్పి. ఈ సర్క్యులర్ ప్లేన్లో ఇది సర్కంఫరెన్స్ కదండి, ఇది సర్క్యులర్ ప్లేన్ కదండి, ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు ఏమన్నాడండి, రెస్టింగ్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ అంటే ఈ సర్కంఫరెన్స్లో ఏదో ఒక పాయింట్ దేని మీద రెస్ట్ అయిందని చెప్తున్నాడండి, హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అయిందని చెప్తున్నాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజాంటల్ ప్లేన్ అనుకోండి, ఈ ప్లేన్ మీద ఇలా ఉంది అంటే ఏదో ఒక పాయింట్ అండి, ఏ పాయింట్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా 30 degrees యాంగిల్లో రెస్ట్ అయ్యింది అని చెప్తున్నాడండి. సో ఇలా చెప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇనీషియల్గా హారిజాంటల్ ప్లేన్తో ఇలా సర్క్యులర్ ప్లేన్ ప్యారలల్గా ఉంది అనుకుంటామండి. అది ఫస్ట్ కండిషన్. అయితే ఎప్పుడైతే హారిజాంటల్ ప్లేన్ మీద ప్లేన్ ఉందని చెప్తున్నాడో, ఇది రిఫరెన్స్ లైన్ కింద, హారిజాంటల్ ప్లేన్ అంటే ఇలా కిందకు వస్తుంది కదండి, క్లాక్ వైజ్ డైరెక్షను. సో టాప్ వ్యూలో ట్రూ షేప్ పడుతుందండి, ఫ్రంట్ వ్యూలో ఏం పడుతుందండి, ఈ ప్లేన్ అనేది ఇలా రిఫరెన్స్ లైన్ మీద ఉందండి, ఇలా టచ్ అవుతుంది. సో అది మనకి హారిజాంటల్ లైన్లా ప్రొజెక్ట్ అవుతుందండి ఫ్రంట్ వ్యూలో. టాప్ వ్యూలో ఏమో వచ్చేసరికి సర్కిల్ కనిపిస్తుందండి. ఇది ఇనీషియల్ పొజిషన్. అదే సెకండ్ పొజిషన్ ఏం చెప్పాడు మనకి, 30 degrees ఇంక్లినేషన్ విత్ హెచ్పి అని చెప్పాడు. అంటే హెచ్పితో హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్ చేస్తుందండి. ఇంక్లినేషన్ ఎక్కడ పడుతుందండి, వర్టికల్ ప్లేన్ మీద పడుతుందండి. సో సెకండ్ కండిషన్లో వర్టికల్ ప్లేన్ మీదకి ఇంక్లినేషన్ డ్రా చేస్తూ కంప్రెస్డ్ వ్యూ అయిన సర్క్యులర్ లామినాని డ్రా చేస్తామండి. ఇంకేం చెప్పాడండి, ఇట్స్ సెంటర్ ఈజ్ 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఈ సర్క్యులర్ ప్లేన్ ఉంది కదండి, ఈ సర్క్యులర్ ప్లేన్కి సెంటర్ ఉందండి. ఈ సెంటర్ పాయింట్ మనం మామూలుగా అనుకోండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ ప్లేన్లో, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఈ పాయింట్ అంటే అండి రిఫరెన్స్ లైన్ కంటే కూడా 35 mm గ్యాప్లో ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే అండి ఈ ప్లేన్కి, వర్టికల్ ప్లేన్కి ముందుగా ఉంది. ఎంత ముందు ఉందండి, 35 mm ముందుందంటండి. అంటే ఈ రిఫరెన్స్ లైన్ నుంచి 35 mm మార్క్ చేసుకుని అక్కడ సెంటర్ తీసుకుని సర్క్యులర్ ప్లేన్ డ్రా చేయాలండి. అది మనకి ఇచ్చిన కండిషన్స్ అండి. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఎలా అన్నది చూద్దామండి. ఫస్ట్ మనం హారిజాంటల్గా ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాము. రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత దానికి నేమింగ్ ఏమి ఇస్తామండి, ఎక్స్ వైఏ. ఇప్పుడు మనం ఏమనుకున్నామండి, టాప్ వ్యూలో సర్క్యులర్ ప్లేన్ పడుతుంది అనుకున్నాం. టాప్ వ్యూ అంటే ఏంటంటే రిఫరెన్స్ లైన్ కింద, అంటే ఇదంతా హారిజాంటల్ ప్లేన్ అనమాట అండి. ఇది హెచ్పి. ఈ రిఫరెన్స్ లైన్ పైకి ఉన్నదంతా కూడా వీపీ అండి. ఇక్కడ ఫ్రంట్ వ్యూ పడుతుందండి. ఇప్పుడు మనకు కావాల్సిన ట్రూ షేప్ ఎక్కడ పడుతుందో అది ముందు డ్రా చేసుకోవాలి. ట్రూ షేప్ రిఫరెన్స్ లైన్ కింద పడుతుంది కాబట్టి అండి మనకి డయామీటర్ ఎంత ఇచ్చాడండి, 50 mm ఇచ్చాడు. అంటే రేడియస్ 25 mm రేడియస్తో మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలండి. కంపాస్ తీసుకుని స్కేల్ మీద 25 mmని మార్క్ చేసుకుంటామండి. దానికంటే ముందుగా మనకి సెంటర్ పాయింట్ లొకేషన్ ఇచ్చాడు కదండి. సో ముందు సెంటర్ పాయింట్ తీసుకుందాం. 1 2 3.5 35 mm కిందకి అన్నాడు కాబట్టి 35 mm కిందకి ఒక పాయింట్ పెట్టుకుని అక్కడ నుంచి 2.5తో మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకుంటున్నామండి. ఇది మనకి ఫ్రంట్ వ్యూ అండి, టాప్ వ్యూ అండి, టాప్ వ్యూ ఆఫ్ ద సర్క్యులర్ లామినా. ఈ టాప్ వ్యూ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని 4 parts కింద చేసుకోవచ్చండి. మనం ఎన్ని పార్ట్స్ అనేది చేయొచ్చు, బట్ ఇక్కడ మనకి సింపుల్ ప్రాబ్లమే కాబట్టి 4 parts అనేది సరిపోతుందండి. 4 parts చేసుకొని ఏ బి సి డి ఇక్కడ నుంచి పైకి ప్రొజెక్ట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం ప్రొజెక్షన్స్ తీసుకుంటాం కదండి. ఏ నుంచి ఒక ప్రొజెక్షన్ వెళ్తుందండి, అలాగే బి నుంచి డి నుంచి కలిపి ఇంకొక ప్రొజెక్షన్, సి నుంచి ఒక ప్రొజెక్షన్ అండి. చూడండి ఇక్కడికి 3 ప్రొజెక్షన్స్ వచ్చాయి. ఏ నుంచి వెళ్ళే ప్రొజెక్షన్ని ఏ డాష్, బి నుంచి వెళ్ళే ప్రొజెక్షన్ బి డాష్, డి నుంచి వెళ్ళే ప్రొజెక్షన్ డి డాష్, సి నుంచి వెళ్ళే ప్రొజెక్షన్ సి డాష్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఫ్రంట్ వ్యూ అంటున్నామండి. ఈ ఫ్రంట్ వ్యూని మళ్ళీ మనం డార్క్ చేసుకోవాలండి. సో ఎంతవరకు అయితే మనకి ఫ్రంట్ వ్యూ అనేది ప్రొజెక్ట్ అయ్యిందో ఆ డిస్టెన్స్ని మాత్రం మనం ఇలా డార్క్ చేసుకుంటామండి. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద సర్క్యులర్ లామినా, ఇది టాప్ వ్యూ ఆఫ్ ద సర్క్యులర్ లామినా అండి. దీన్ని ఫస్ట్ అయితే సెకండ్ కండిషన్ ఏం చెప్పాడంటే అండి, హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్ చేస్తుంది అన్నాడండి. ఎంతండి, 30 degrees ఇంక్లినేషన్ చేస్తుంది అన్నాడండి. అప్పుడు ఏం చేస్తామంటే అండి, కరెక్ట్గా
సర్టెన్ డిస్టెన్స్లో పాయింట్ మార్క్ చేసుకొని ఆ పాయింట్ నుంచి 30 డిగ్రీస్ రిఫరెన్స్ లైన్ పైకి 1 2 3 30 డిగ్రీస్ దగ్గర పాయింట్ పెట్టుకొని జస్ట్ ఇలా ఇంక్లినేషన్లో డ్రా చేసుకుంటామండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత ఉందనేది ఇక్కడ ఉంటుంది కదండి. ఫ్రంట్ వ్యూలో మనం ఇక్కడ నుంచి A డాష్ B డాష్ నుంచి ఒక పాయింట్, అలాగే B డాష్ దగ్గర నుంచి C డాష్కి ఇంకొక పాయింట్, ఇలా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత ఇదేమవుతుందండి, ఫస్ట్ పాయింట్ A1 డాష్, B1 డాష్, D1 డాష్, C1 డాష్, 3 పాయింట్లు వచ్చాయండి మనకి. ఇక్కడ ఈ యాంగిల్ ఎంతండి, 30 డిగ్రీస్ యాంగిల్ పెట్టుకున్నాం మనం, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మనం ప్రొజెక్షన్స్ తీసుకోవాలండి కిందకి, దీనికి ప్యారల్గా పెట్టుకొని ప్రొజెక్షన్స్ పర్ఫెక్ట్గా తీయాలండి. వర్టికల్గా కిందకి ఫస్ట్ది, సెకండ్ ప్రొజెక్షన్, థర్డ్ ప్రొజెక్షన్, 3 పాయింట్ల నుంచి కూడా వర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటున్నామండి. ఇప్పుడు టాప్ వ్యూ ఉంది కదండి, టాప్ వ్యూ నుంచి కూడా A నుంచి C నుంచి కలిపి ఒక ప్రొజెక్షన్ వస్తుందండి, D నుంచి ఒక ప్రొజెక్షను, B నుంచి ఒక ప్రొజెక్షను, ఇలా ప్రొజెక్షన్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు పాయింట్స్ ఎలా పెట్టుకోవాలంటే A నుంచి వచ్చే హారిజాంటల్ లైను, A1 డాష్ నుంచి వచ్చే వెర్టికల్ లైను A1, B నుంచి వచ్చే హారిజాంటల్ లైను, B1 నుంచి వచ్చే వర్టికల్ లైను B1, C నుంచి వచ్చే హారిజాంటల్ లైను, C1 నుంచి వచ్చే వర్టికల్ లైను C1, D నుంచి వచ్చే హారిజాంటల్ లైను, D1 నుంచి వచ్చే వర్టికల్ లైను D1. సో ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా ఫ్రీ హ్యాండ్తో కలిపేసుకోవచ్చండి. కలిపేటప్పుడు స్ట్రైట్ లైన్ రాకుండా చూసుకోవాలండి. మీకు ఒకవేళ ఇంత లాంగ్ పాయింట్స్ కలపడం కష్టమవుతుంది అనుకుంటే కనుక సర్క్యులర్ ల్యామినాని 6 పాయింట్స్ కానీ 8 పార్ట్స్ కానీ చేసుకుంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ వస్తాయండి. అప్పుడు ఇంకా ఈజీగా మనం డ్రా చేసుకోవడానికి ఉంటుందండి. ఇది ఏంటంటే అండి, వాడు అడిగిన హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్, అంటే హారిజాంటల్ ప్లేన్తో ఇలా 30 డిగ్రీస్ ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు వచ్చే టాప్ వ్యూ అండి ఇది. ఇదేమో ప్యారలల్గా ఉన్నప్పుడు వచ్చే టాప్ వ్యూ అండి. ప్యారలల్గా ఉన్నప్పుడు ఒరిజినల్గా ట్రూ షేప్ వచ్చేస్తుందండి, మన డయామీటర్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇంక్లినేషన్ తీసుకుంటున్నామో అప్పుడు కంప్రెస్ అవుతుందండి, ఇలా కంప్రెస్ అయ్యింది. కంప్రెస్ అవ్వడం వల్ల మనకి షేప్ అనేది కొంచెం ఎలిప్టికల్ షేప్లా వస్తుంది అనమాట అండి ఇది. తర్వాత మనకి డయామీటర్ ఇచ్చాడు కదండి, ఈ డయామీటర్ని ఇనీషియల్ పొజిషన్లో ఉన్న టాప్ వ్యూలో మనం ప్రజెంట్ చేయాలండి. డయామీటర్ ఎంతైతే ఇచ్చాడో అంత డయామీటర్ని బయటకు తీసుకొచ్చి డైమెన్షనింగ్ ప్రాక్టీస్ ఎలా అయితే చేస్తామో అలా డైమెన్షన్ అనేది చూపించుకోండి. ఇంకో వాల్యూ కూడా ఇచ్చాడు కదండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అన్నాడు కదా, ఆ వాల్యూని కూడా మనం ప్రజెంట్ చేయాలండి. రెఫరెన్స్ లైన్ నుంచి సర్కిల్ యొక్క సెంటర్కి మనం ఎంతైతే తీసుకున్నామో దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయాలండి. ఇది సింపుల్ ప్రొజెక్షన్ ఆఫ్ సర్క్యులర్ లామినా. థ్యాంక్ యూ ఆల్.